మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆయన హాస్పిటల్కి వెళ్లారు. కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ కూడా ఏఐజీ హాస్పిటల్కి వెళ్లారు. త్వరలో కేసీఆర్ దంపతులు అమెరికాకు వెళ్ళబోతున్నారు. త్వరలో అమెరికాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్ళబోతున్నారు. నిన్నే పాస్పోర్ట్లు రెన్యువల్ కూడా చేయించుకున్నారు. అమెరికా పర్యటన నేపథ్యంలోనే ముందస్తుగా వైద్య పరీక్షల కోసమే ఏఐజీ హాస్పిటల్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏఐజీ హాస్పిటల్ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అమెరికా పర్యటన నేపథ్యంలోనే హెల్త్ చెకప్ కోసమే వెళ్ళారా? ఎగ్జాక్ట్లీ ఆ ప్రచారం జరుగుతూ ఉంది. విదేశాలకు వెళ్ళనున్నారు కేసీఆర్ అనేటువంటిది కుటుంబంతో సహా. ఆయన భార్య, ఆయన ఇద్దరు విదేశ పర్యటనకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే నిన్న మీటింగ్ కంటే ముందుగానే, కార్యవర్గ సమావేశానికంటే ముందుగానే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసి నార్మల్ పాస్పోర్ట్ తీసుకున్నారు. అటు నుంచి నేరుగా నెక్స్ట్ జరగబోయేటువంటి దానికోసం సిద్ధంగా దీనికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నారు. అందులో భాగంగానే వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. వైద్య పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలే ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు. కుటుంబంతో సహా పూర్తిగా వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత కొన్ని రోజులు విదేశాల్లో ఉండడానికి ఆయన సమాయత్తం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతూ ఉంది. కాకపోతే పార్టీ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఇంకెవరు ధృవీకరించలేదు. కేసీఆర్ మనవడు హిమాంశురావు అమెరికాలో చదువుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం సింగపూర్ కూడా షిఫ్ట్ చేశాననేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం తన మనవరాలికి కూడా అమెరికాలో సీటు వచ్చింది. అందులో భాగంగా కూడా ఆమెను అక్కడ జాయిన్ చేయించడానికి పై చదువుల కోసం తీసుకెళ్తున్నారు అనేటువంటి చర్చ కూడా పార్టీలో కొనసాగుతుంది. కాస్త గోప్యంగా ఉంచుతారు. వారి కుటుంబ సభ్యులు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు అనేటువంటి విషయాలు బయటికి చెప్పరు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం చర్చ కొనసాగుతూ ఉంది. త్వరలోనే సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన తర్వాత కేవలం ఒకసారి చైనా పర్యటనకు వెళ్ళారు. ఆ సమయంలోనే ఇంకా వేరే దేశాలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. పెద్దగా విదేశాలకు కేసీఆర్ వెళ్ళరు. పూర్తి స్థాయిలో హైదరాబాద్లోనే ఉంటారు. అది కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశీ పర్యటనల నేపథ్యంలో కేవలం కేటీఆర్ ఇంకా ఇతరత్ర కుటుంబ సభ్యులు వెళ్ళేవారు. కానీ కేసీఆర్ హైదరాబాద్కు మాత్రం ఫామ్ హౌస్కు, ప్రగతి భవన్కే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా రోజుల నుంచి మనవడితో అటాచ్మెంట్ ఉంది. మనవడితో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. పదే పదే మనవడు కూడా తిరిగి ఇండియాకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హిమాంశురావుకి కేసీఆర్కి చాలా సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి మధ్య చాలా అనుబంధం ఎక్కువగా, తండ్రి కొడుకుల కంటే కూడా ఆయన హిమాంశురావు తాతతోటే ఎక్కువగా ఉంటాడు కేటీఆర్తో కంటే కూడా.